వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా సమ్మర్ వచ్చిందంటే ఆ దేవుడు ప్రసాదించిన వరాల్లో చలువ చేయడానికి ఈ తాటి ముంజలు చెప్తూ ఉంటారు. తాటి ముంజలు అందరూ ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు కూడా. అయితే తాటి ముంజల్లో చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. సో దీని గురించి మనకు తెలియని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలి గురువు గారు, తాటి ముంజలు అంటే చూడడానికి అవి ఎంత బాగుంటాయో కదా, అసలు తింటే కూడా బాగుంటాయి. తాటి చెట్టు నుంచే మనకి ఇవి ముంజికాయ వస్తుంది. ఈ ముంజ కాస్త పరిపక్వం చెందిన తర్వాత ఇందులో ఈ మెత్తని సాఫ్ట్ పదార్థం జెల్ టెంకగా మారిపోతుంది. తాటిగా దాంట్లో ఈ పైన ఉన్నటువంటి ఈ తెల్లటి తొక్క పీచుగా మారిపోతుంది. లోపల ఉన్నటువంటి ఫ్లెష్ మనకి తాటికాయలో ఉండేటువంటి పూర్ణం దాన్ని తాటి టెంకలోంచి వస్తుంది. అది మనకి నాగుల చవితికి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అంటే మనలో ఉన్నటువంటి కుండలిని శక్తికి ఇవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అంటే మీరు ప్రతి పదార్థానికి ప్రకృతి మనకిచ్చినటువంటి పదార్థాలన్నీ కూడా ప్రకృతిలో సీజనల్గా వచ్చే ప్రతి పదార్థము కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఈ వాతము, పిత్తము, కఫము వీటిని అనుసంధానం చేసుకుంటూ షడ్రుచోపేతంగా ఉంటుంది. రుచులు చెప్పండి, ఎన్ని రుచులు? తీపి, చేదు, పులుపు, వగరు, కారం, ఉప్పు, అంతే 6. ఇందులో ఇప్పుడు ఇది ఏ రుచికి సంబంధించింది? అది మొత్తం తింటే వగరుగా ఉంటుంది. అంటే ఈ పైన తొక్కతో తింటే వగరుగా ఉంటుంది. అక్కడ ఏదైతే గుజ్జు ఉందో ముంజే అది కొంచెం చప్పగాను ఉప్పగాను ఆ లోపల ఉన్నటువంటి వాటర్ మీద ఆధారపడి ఆ ఉప్పుగా లైట్ స్వీట్నర్తో కలిపి మిళితంగా ఉంటుంది. అంటే మినిమం మనకి ఇది 3 రుచులను అయితే కలిగి ఉంటుంది. వగరుంది, తొక్కలో ఉన్నటువంటి దాంట్లో వగరుంది, లోపల ఉన్న వాటర్లో స్వీట్నెస్ ఉంది, ఆ ఫ్లష్లో ఏదైతే కండలో ఉప్పదనం ఉంది. అంటే 3 రుచుల సమ్మేళనం ముంజి, ముంజము. మనకి మూరు అంటారు తమిళ్లో. అంటే సంస్కృతం నుంచి అభివృద్ధి చెందిన భాషలే మన తెలుగు, తమిళ భాషలన్నీ కూడా. అందులో ఇది ముంజ అంటే 3 కళ్ళు కలిగి ఉంటుంది. సాధారణంగా ముంజకాయ కోస్తే లోపల 3 ముంజలు దొరుకుతాయి. ఇవి జెనెటికల్ వాటిల్లో ఒక్కొక్క దాంట్లో 1 ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి. 3కు మించి అయితే 100% ఉండవు. చిన్నప్పుడు శుభ్రంగా ముంజికాయలు కొట్టి తీసుకొచ్చి తలనరికేసి బొటన వేళ్ళతో జుర్రేసుకుని పొల్లలు పెట్టి ఒక బండి ముంజికాయల బండి, ఒక తాటి కర్ర అంటే కొబ్బరి మట్టని సన్నంగా ఉంటుంది కోసి దానికి ఈ ముంజికాయల బండి కన్నం పెట్టి చిన్నప్పుడు ఆడుకోవడానికి కూడా ముంజికాయల ఆవాసాలు. ఈ చెట్టు ఆకులు కూడా మంచి హట్స్ లాగా వేస్తారు. 100% తాటి ఆకుల పాక ఈ సీజన్లో సమ్మర్లోనే తాటి ఆకులు వస్తాయి. పాక నేర్చుకుంటారు. సమ్మర్ వస్తుందని కానీ సమ్మర్కి ముందే పాకలు వేసుకోవడం వల్ల ఈ సమ్మర్ హీట్ని కిందకి దిగకుండా ఆపుతుంది. ఇప్పుడు తాటి పాకలు లేవు, ఆ రోజులు పోయినాయి. కానీ తాటి ఆకు పాక కింద ఉండడం వల్ల మన మెదడు అభివృద్ధి చెందుతుంది. చల్లదనానికి మనం వేసుకునేటువంటి ఏసీ చల్లదనాన్ని ఇస్తుంది కానీ అనారోగ్యకారకం. కానీ తాటి ఆకు పాక కింద నివాసం ఆరోగ్యదాయకం. అది చాలా ఈనెలు చాలా షార్ప్గా ఉంటాయి. మీకు ఎప్పుడైనా చూసారా లేదో, అంటే సరదాగా చిన్నప్పుడు ఆడుకునే దాంట్లో ఆ తాటి ఆకుల పైన ఒక ఫంగస్ వస్తుంది. దాన్ని పట్టుకెళ్ళి నెమలేకలకి మేత అని చెప్పేసి అని పెట్టేవాడు. అంటే చిన్నప్పుడు ఆడుకునే ఆటల్లో గుర్తు చేసుకున్నాం. అంటే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక ఔషధీ గుణం ఉంటుంది. ఈ సీజన్లోనే తాటి చెట్టు నుంచి మనకి ఒక లిక్విడ్ కళ్ళు, ఇది కూడా మనకి చలువ గుణాన్ని, కటు స్వభావాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి ఆల్కలైన్, అంటే ప్రకృతి సహజంగా కొబ్బరి నీళ్ళు ఆల్కలైన్ కలిగి ఉంటాయి. అలాగే తాటి ముంజల్లో ఉండేటువంటి నీళ్ళలో pH లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఎసిడిక్ నేచర్గా మారుతున్నటువంటి శరీరాన్ని మార్చుకోవడానికి ప్రకృతి మనకి చాలా రకాల ఆల్కలైన్ ప్రోడక్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. మారుతున్న సీజన్కి అనుకూలంగా మనం ఇంతకు ముందు చేసిన పొరపాటుల నుంచి బయటపడడానికి ఈ తాటి ముంజల ద్వారా శరీరం చాలా అద్భుతమైనటువంటి లవణాలు, పోషకాలు కలిగినటువంటి పదార్థం. ఇది ట్రాన్స్ఫార్మ్ చెందితే మనకి తాటిలోంచి వచ్చే గుజ్జు తింటాం. మనం బుర్రగుంజు అంటాం దాన్ని. దాని పేరు బుర్రగుంజు. చాలా పవర్ఫుల్. అది చాలా పఫీగా ఉంటుంది. ఇప్పుడు గట్టిగా ఉన్నటువంటి ఈ ముంజ తాటికాయలోకి వెళ్ళిన తర్వాత బుర్రగుంజుగా మారిపోతుంది. అది చాలా
స్పాంజ్ ఏది మన కొబ్బరి పువ్వులో ఉంటుంది కదా? సేమ్ కొబ్బరి పువ్వులో ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ తాటి ముంజే టెంకలోకి వెళ్ళిన తర్వాత బుర్రగుంజుగా మారిపోతుంది. ఇదే బుర్రగుంజు మళ్ళీ దాన్ని పాతి పెట్టేస్తే మనకి గేగులు అంటారు, తేగలు. ఆ తేగను వదిలేస్తే తాటి చెట్టు వస్తుంది. ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్స్. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్, ఆల్కలైన్ ప్రోడక్ట్, లవణాలు మనకు ఉపయోగపడుతుంది. ఇది ఇంకొంచెం ట్రాన్స్ఫార్మర్ చెందితే తేగలోకి వెళ్తులోకి ఐరన్గా మారిపోతుంది. హై ఫైబర్ తేగలో ఉంటుంది, హై ఐరన్ ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వాళ్ళకి దీని ఫార్మేషన్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ తాటి ముంజలు సమ్మర్లో అంటే కొనుక్కున్నప్పుడు మొత్తం అంతా తినేసేయాలా, లేదంటే లేతగా గులాబీ రంగుతో ఉంటే వాటిని తినేయడం వల్ల చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే అది చాలా విపరీతమైనటువంటి పీచుని కలిగి ఉంటుంది. అంటే మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి, మోషన్ ఇబ్బందితో ఉన్న వాళ్ళకి తొక్కతో సహా తినేయటం చాలా మంచిది. అలా తినలేము అనుకున్నప్పుడు తొక్కల్ని శుభ్రంగా ఒలిచి ఆ గుంజుని తినేసి తొక్కల్ని ఏదైనా మిక్సీలో గ్రైండ్ కొట్టుకుని వేరే ఏదైనా ఒక ఫ్రూట్తో, పొమోగ్రానేట్ ఫ్రూట్ తోటో, పుచ్చకాయతోటో, వాటర్ మిలాన్ తోటో, ఇంకో దాంతో జ్యూస్ కొట్టుకుని కొంచెం లైట్గా హనీ వేసుకుని లేకపోతే కొంచెం బెల్లం వేసుకుని తీసేసుకోవడం ద్వారా అంటే ఆ వగరు రుచి మనం ఇంటర్నల్ బ్లీడింగ్స్, గమ్ బ్లీడింగ్, పైల్స్ బ్లీడింగ్ గురించి కూడా కంట్రోల్ చేస్తాయమ్మా తొక్క. మరి షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చమ్మా, చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. అది కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది, ప్లస్ మనకి చలువ చేస్తుంది, ఆకలి తగ్గిస్తుంది, ఆకలిని మందగింపజేస్తుంది, మనకి షుగర్ లెవెల్స్ని తగ్గించే అవకాశం ఉంది. న్యాచురల్, అందులో ఎక్కడ కూడా షుగర్స్ ఉండవు, యాసిడ్స్ ఉండవు. యాసిడ్ రిఫ్లెక్టెడ్ అంటే ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కన్నా ఇవి చాలా బెటర్. బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలి, ఇవి మళ్ళీ నైట్ తీసుకోకూడదు. లంచ్కి బిఫోర్, లంచ్లో తీసుకోకూడదు, ఆఫ్టర్ ఫుడ్ 1 hour గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి, లేదా వీటిని మెయిన్ డిష్గా తీసేసుకోవచ్చు. అలా తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే చాలామంది పిచ్చి పనులు చేస్తుంటారు, వీటిని ప్రాసెస్ చేసి కర్రీస్ కింద వండడం అవి చేస్తుంటారు. ఇవి న్యాచురల్. వీటిని మనం ప్రాసెస్ చేసామంటే సహజత్వం వికటించి అనారోగ్యకరం అవుతుంది. అవును, ప్రాసెస్ చేస్తారు, కర్రీస్ చేస్తారు, అట్లా చేయకూడదు. ఇవి న్యాచురల్గా సీజనల్గా వస్తున్నాయి కాబట్టి వీటిని ఇలాగే తీసుకోవాలి. న్యాచురల్గా ఎన్నైనా తినొచ్చు, షుగర్ పేషెంట్స్ తినొచ్చు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వీటి వల్ల షుగర్స్ పెరిగిపోవడం అలాంటిది ఉండదు. న్యాచురల్, ప్రకృతి సహజంగా వచ్చేది ఏది కూడా మన శరీరానికి హామ్ కాదు. మనం వాటిల్ని మార్చినంత వరకు మనం ప్రాసెస్ చేసామా అవి గుణాలు మారిపోతే మనకి ఆల్కలైన్ ప్రోడక్ట్ ఎసిడిక్ నేచర్లోకి మారిపోతుంది, అప్పుడు అది ఇబ్బంది పెడుతుంది. న్యాచురల్గా తీసుకోవాలి. సీజన్లో దొరికే ప్రతి పదార్థాన్ని మనం అధికంగా తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి అంటే ఒరిజినల్గా మీ ఏజ్, మీ వెయిట్ డిపెండ్ చేసుకుని సుమారు నా వెయిట్ 60 kgs, కనీసం ఒక 30 kilos తినగలిగితే చాలా మంచిది. ఒక 30 kilos ముంజలు తినగలిగితే ఈ సమ్మర్ అంతా, ఈ సీజన్ అంతా, నెక్స్ట్ సీజన్లో కూడా మనకు చాలా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఏ సీజనల్ ఫ్రూట్ అయినా మినిమం మన వెయిట్కి తగ్గట్టుగా మామిడికాయలు వస్తున్నాయి తినగలం, 60 kgs తిన్నా ఏమీ తప్పు కాదు. అది చాలా న్యాచురల్గా, ఇది బ్యాటరీలు అవి పెట్టి ప్రాసెస్ చేయకుండా పండించి సహజ సిద్ధంగా దొరకట్లేదు, తినొద్దు. మనం కొనటం మానేస్తే ప్రాసెస్ చేసేవాళ్ళు ఆపేస్తారు. వాళ్ళు అమ్ముతున్నారు, మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు. డిమాండ్ ఎక్కువ అవుతుంది కాబట్టి సప్లై ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి అని బ్యాటరీస్తో వాటితో పండించేస్తారు. అలా అవ్వకుండా న్యాచురల్ ఫ్రూట్స్ని న్యాచురల్గా ఎంత ఎక్కువ తింటామో అంత ఆరోగ్యంగా, అంత లాంగ్విటీ లైఫ్ని గడపగలుగుతాం. ఇప్పుడు తీసుకుంటే కాన్స్టిపేషన్ ఇష్యూ పోతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇది బ్రెయిన్కి చాలా మంచిదమ్మా. మీరు దాన్ని చూస్తే షేపు ఎలా ఉంటుంది? అవును, మీరు ఈ షేప్ని అబ్జర్వ్ చేశారా? ఇది మనకి బ్రెయిన్ పోలు ఉంటుంది. ఇది చూడండి కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్. అవును, బ్రెయిన్ అంటే హెడ్ రీజన్స్, తలకి తలనొప్పులు చాలా మందికి ఉంటారు, బాగా హెడేక్, తగ్గని హెడేక్తో బాగా ఎక్కువ సఫర్ అవుతున్న వాళ్ళు ఈ సీజన్లో వీటిని ఇలాగే, అంటే హెయిర్ మీద కాన్షియస్ ఉన్నవాళ్ళు, జుట్టు బాగుండాలి, సిల్కీగా ఉండాలి, స్మూత్గా ఉండాలనుకున్నవాళ్ళు దీన్ని శుభ్రంగా గ్రైండ్ చేసేసి వడకట్టేసి కొంచెం ఉసిరికాయ పొడిలో నానబెట్టి దీన్ని హెయిర్కి అప్లై చేయడం ద్వారా హెయిర్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది, లాంగ్విటీ పెరుగుతుంది. హెయిర్ చాలా అంటే ఆ డార్క్నెస్, వగరుకి ఏ కలర్నైనా సరే సహజత్వంగా తీసుకొచ్చే శక్తి ఉంటుంది. ఇవి రెగ్యులర్గా ఈ సీజన్ అంతా కూడా వాడుకుంటే తలకి చలువ చేయడంతో పాటు కలర్ ఇంప్రూవ్మెంట్, బ్లాక్ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది.
చక్కగా చెప్పారు గురువుగారు. అయితే ఖచ్చితంగా ఈ సమ్మర్లో అందరూ తాటి ముంజలు తీసుకుని అలవాటు చేసుకోవాలని కోరుకుందామండి. అంటే జనరల్గా టేస్ట్ కోసం తీసుకుంటారు కానీ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మాత్రం తెలియదు. సో కాన్స్టిపేషన్ తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ పోతాయి, జుట్టుకి సిల్కీ పోషకాలు లభిస్తాయి. షైనీగా ఉండడానికి పోషకాలు లభిస్తాయి. సో అన్ని విధాలుగా కూడా ఇది హెల్త్కి మంచిది. ఇదొక దివ్య ఔషధం లాగా చెప్పుకోవచ్చు. 100% బ్రెయిన్ చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు, చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు మనం. చాలా హ్యాపీగా శుభ్రంగా దాన్ని తొక్క తీసి స్మాష్ చేసి అందులో లైట్గా హనీ వేసి ఇస్తే పిల్లలు చాలా బాగా తింటారు, టేస్టీగా ఉంటుంది. చక్కగా చెప్పారు గురుగారు. సో అందరూ తీసుకోవాలని కోరుకుందామండి. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. సూర్యసుందరి.